నేను స్నానం చేసిన రోజే సబ్బు అవన్నీ నాయన పౌడర్లేక ఇళ్ళ కొట్టుకోనికే పేరన్లాడనంట నీకెళ్ళి పౌడర్ మళ్ళీ ఆసినేనంట ఈ చేతిలో పోసుకోరు ఇట్లా అంటాడు ఈ చేతిలో పోసుకోరు ఇట్లా ఈ అంతా మొత్తం నింపుతాడు ఇక ఒక డబ్బా అయిపోయిందంటే ఎందుకు అయిపోదు నీకు ఇట్లా పోసుకొని బయటికి వెళ్ళడానికి కొట్టుకుంటాడు ఇట్లా ఎంత కొట్టుకున్నా గంతే అన్ని వేసిన వాళ్ళది గంతే ఉన్నది ఏం పెట్టకుండా చేసిన వాళ్ళది గంతే ఉండదు అంత తెల్లగా ఉన్నావు నాయనమ్మ నువ్వు చేతిలోనో ఏదో దేవుడు పెట్టిన రూపము ఎన్ని పెట్టు కోటి విద్య పడ్డా ఫేరం లవ్లీ వాడతావా నేను లవడా ఎక్కడ స్నానం చేసిన రోజే సబ్బు అంతే అనేది గాయత షాంపు అది చేసేది నేను వారానికి ఒక రోజు పేకి చేస్తా ఒక రోజు నెత్తికి అది ఇష్టం ఉంటే చేస్తా వారంలో నెత్తికి ఇష్టం లేకపోతే మళ్ళీ వారంలో అవి అంతే ఏం లేవు అవన్నీ కారు ముఖం అవుతుంది అనుకున్నా రెండు ముఖం కడుపుతా అవుతుంది అవుతుంది అయితే ఫేరం లవ్లీ ఏం వాడు పేరున్న రాడా యాడవాడా ఆయనకు అన్నీ అయినా కూడా ఆయన నిత్యలో ఉంది అందులో లేదా ఫోటోలో ఆంటీ అంటారు దూకో మమ్మీ ఆయన ఎందుకు అవుతాడు నీకు అన్ననో తమ్ముడు అంట అన్ననో అవుతాడు అంటాను అప్పుడు అట్లనే ఉండే కదా ఆయన తెల్ల చెట్లు చెట్టు మీద చెట్లు మంచిగా ఉంది దసరా వస్తాయి మరి పెండి ఎట్లా చేసుకో ఏమో నాకు ఆఫీసులో ఉన్నా అంక రింగు కూడా అట్లనే ఉండే కట్ చేయించుకుంటున్నాను ఏదన్నా రింగ్ వస్తుంది అతను కూడా వస్తుంది అదేంది జర్జా వస్తుండే ఎంతకని బాగానే ఆయన కుదరకు మానేడు ఆయన చేతులు బాయి నీళ్ళు చేది ఆటకొస్తుంది ఒక సబ్బే అయిపోతుండే ఆ ఎడ్లకెట్టనికి మొత్తం చేదా పోయా ఎట్లనైతే రోజు సబ్బు పెట్టి కడుగుతుంది సబ్బు పెట్టుడు కడుగుడు ఇక నీళ్ళు ఏంటి 20-30 బిందెలు ఇది రెండే చేదనికి ఎగురుతా ఊరికి ఆటపోతుంది మరి అది ఆయన వచ్చినప్పుడు ఎద్దు గడ్డి తిండేవు 3-4 రోజులు అగ్గిపెట్ట ఇట్లా చెత్తున్నాం అనుకుంటుండే ఇట్లా అగ్గిపెట్టి ఉప్పు వస్తుండే అంత భారెడ్లు బాగుండే ఇక బుద్ధిని కాలమే వండబెట్టుకుంటుండే చేయని పోతే ఊరికే పేరు చూస్తుంది కుక్కుతుంది ఏది గుద్ద లేవా దాన్ని ఇట్లా ఊపుతుంది దాన్ని ఎత్తి అలా బూలైన మామ కూడా ఉండే చెట్టు ఇక ఆయన పట్టుకొని ఆ పోరు పోసితే ఇక ఊరికే చూస్తుండే దానికి మీ తాత అది పుట్టాడు మీ నాయన ఇంట్లో అంటే పుట్టాడు పూలు ఆడుతుంది కానీ నీకు పూలు కాకూడేనా అంటారు మంది మన మంది మనకేం పూలు ఒకటే ఇక అలా పోసినట్టు ఇక అది లేకపోతే సంచారం బాబాయ్ కూడా పూలు పట్టుకుంది తండ్రి బాగవుతుండే వీడు పోతుండే ఎంత కొట్టు గుడ్డుగా కానీ నేర్చుకున్నాడు ఆయన ఇంక పట్టించి సేపు ఆడ మరుగుతుండే ఏమన్నా సామెతనే ఏం సాగుతుందా ఇట్లనే వెరైటీ ఉంటాయి వెరైటీ ఏమన్నా కత్తెర చేస్తే ఏమంటే గట్లాంటి ఏంటనేటిగా ఇంకేమన్నా అదే ఉంటుంది గురిగిందా గుద్దకిందా 4 పేరు కదా అంటారు గుదకింద మరి గురిగిందా నేను అంత పెద్ద ఉన్నా అనుకుంటున్నాను కానీ మరి అదంతా నల్లగా ఉంటుంది కదా దాన్ని గురిగిందకు మరి నేను అంత ఎర్రగా ఉన్నా అనుకుంటున్నాను దాని గుదకింద నలుపు చూసుకోవాలి అంటే ఏంటి వెనకటి కథలు చెప్పుకుంటే తెల్లారకపోతుంది కదా మా అత్త సరే గంజి వేయకుంటే అమ్మలు 5 రూపాయలు దూపాయితుందండి మా నన్ను అమ్మలు
ఇప్పుడు అంబలు పోసుకొని తాగినాక పోరా అమ్మడు కూడా కాడ పోతురిగా ధూపు అవుతుంది ఆయనతో అయితే అవునంత తాగిపోతాము అంటుంది అంటే అన్నీ అంబలు తాగ గది తాగ అన్నీ తాగి నిండా తాగిపోవాలి మళ్ళీ వచ్చి మళ్ళీ తిండు అంటుండే మాకు రొట్టె